అయ్యో! యూదులారా! ఆయన మోసపుచ్చేవాడిలా కనబడ్డాడే మీకు? ఏం చేశాడు? ఎవరికి నష్టం చేశాడాయన? గుడ్డివాడికి కళ్ళిస్తే తప్పా? కుంటివాడిని నడిపిస్తే తప్పా? అయ్యో! కుష్ఠరోగిని బాగు చేస్తే తప్పా? చనిపోయిన విధవరాలు కొడుకుని ఒరేయ్! ఇంత చిన్న వయసులో చచ్చిపోవటం ఏంట్రా? లేరా కూర్చో అని ఆళ్ళు మోసుకెళ్తా ఉంటే లేపి, అమ్మా ఇదిగో నీ కుమారుడని అప్పచెప్తే తప్పా? చనిపోయిన లాజర్‌ని 3 రోజులు అయిపోయాక 4వ రోజు లాజరు బయటికి రా అని పిలిచి మళ్ళీ అక్కలకి అప్పచెప్తే తప్పా? అయ్యో! అయ్యో! మోసపుచ్చేవాడా, మోసపుచ్చేవాడా! జాగ్రత్త. ప్రభువుని ఏమాత్రం తక్కువ చేసినా తండ్రి సహించడు. ఏమాత్రం తక్కువ చేసినా తండ్రి జగత్తు పునాది వేయబడక ముందు నీ యొద్ద నాకెట్టి మహిమే ఉన్నదో అంటాడు. ఏంటో మహిమ? జాగ్రత్త, తక్కువ చేస్తున్నారు మీరు. ఇంకో మాట అంటాడు, తండ్రి జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. అబ్బో! ఏంటో ఆ ప్రేమ? తండ్రి కుమారుల మధ్య ఉన్న ప్రేమ అర్థం చేసుకోక అటు ఇటు అవుతున్న వాళ్ళారా జాగ్రత్త, ప్రమాదం సుమా. ఏమవుతారంటే మీరు ఆయన్ని మోసపుచ్చేవాడని ఎదురు తిరిగి వివాదాస్పదమైన గుర్తుకి సంబంధించిన హీరోస్ అవుతారు మీరు అంతవరకే.